నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తన క్యాంపు ఆఫీస్ లో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఈ నెల 19న పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో అధికారులతో చర్చించారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లి తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలించారు. विमान आपका निरीक्षण के लिए हाजिर है। सेंट्री कर रहेगा। ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ సీఎం ను కలిశారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు ప్రజల వద్ద నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను విన్నవించారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యల్ని వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు. పరిష్కారం కాని సమస్యల్ని సంబంధిత విభాగాల అధికారులకు పంపి పరిష్కార మార్గం చూపుతున్నారు. తన వద్దకు వచ్చిన ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ మీ వెంట నేనున్నానంటూ ప్రజా దర్బార్లో లోకేష్ భరోసా ఇస్తున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడలోని ముబారక్ సెంటర్ నందు మియాఖాన్ మసీద్ ఈద్గాలో ఈదుల్ అజా నమాజ్ జరిగింది. ఈ నమాజ్ ను మియాఖాన్ మసీద్ గురువులైన ఖాదర్ అలీ చదివించారు. సర్వ మానవులు ముస్లింలు ప్రపంచం మొత్తం ఇబ్రహీం అలీ సలాం మరియు జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతి ఆదా చేసి కుర్బానీ ఇవ్వటం జరుగుతుందని, త్యాగానికి ప్రతిఫలం బక్రీద్ పండుగని తెలిపారు. ప్రపంచంలోని మానవులు అన్ని మతాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అల్లా దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు మసీద్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ మైనార్టీ టౌన్ అధ్యక్షులు ఎస్కే బాజీ తెలిపారు. కార్యక్రమంలో మియాఖాన్ మసీద్ కమిటీ సభ్యులు, మసీద్ ప్రెసిడెంట్ వలీ షేక్ అబ్దుల్ జిలానీ, బహుజన్ రహమతుల్లా బాషా, మసీద్ జమాత్ సభ్యులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం. ఈరోజు ప్రపంచం మొత్తం ఈదుల్ అజా యానే గురువుగారు చెప్పినట్టు ప్రవక్త గారు ఇబ్రహీం అలైహిస్సలాం అలాగే జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతుని అదా చేస్తూ ప్రతి మానవుడు డబ్బున్న కొద్దిగా ఆర్థికంగా బలపడిన మానవుడు ముస్లింలు తన డబ్బులో ఎంతో కొంత వాటా తీసి ఒక గొర్రెపోతుని తన స్థాయికి తగ్గట్టు ఇచ్చి దానికి 3 వంతులు వేసి, ఒకటి పేదవాళ్ళకి, ఒకటి తన ఇంట్లో వాళ్ళైన పేదవాళ్ళకి, ఒకటి వాళ్ళకి, అలాగా దాన్ని మాంసాన్ని పంచడం జరుగుతుంది. ఈరోజు మియాఖాన్ మసీదులో 9ంటికి నమాజు జరిగింది. ఈదుల్ అజా గురువు గారు నమాజ్ చదివించారు. ఆ అల్లా దగ్గర దువా చేయడం జరిగింది. సర్వ మానవులు బాగుండాలని, గురువాడ నియోజకవర్గంలో హిందూ ముస్లిం అందరూ బాగుండాలని దువా చేయడం జరిగింది. ఈ పండక్కి మెయిన్ ఏంటంటే ప్రతి ముస్లిము తన వాటా ఎంతో కొంత తీసి ఇచ్చి, హిందూ ముస్లిం అందరూ ఐక్యతగా ఒక ముస్లింకి ఇవ్వడం కాదు, హిందువులకి అందరికీ, పేదవాళ్ళకి, తన సొంత వాళ్ళకి ఇచ్చి కలిసిమెలిసి ఉండే త్యాగానికి ప్రతిఫలం ఈ బక్రీదు. జగత్ ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే ప్రవక్త గారి సున్నతు ఇది. ఆ అల్లా దీన్ని చేయటం వల్ల రేపు ఈ దునియా, గురుగారు చెప్పిన దునియా అంటే ఇక్కడ ఉండటం, ఆఖరిత్ అంటే చనిపోయిన తర్వాత. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू नहमदुहु व नसल्ली अला रसूलिल करीम औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना सलाती व नुसुकी व महयाया व ममाती लिल्लाहि रब्बिल आलमीन। अल्लाह तबारक व तआला ने इरशाद फरमाया, बेशक मेरी नमाज, मेरी कुर्बानी और मेरी जिंदगी, मेरी हयात अल्लाह तबारक व तआला के लिए है। ये ईद अजहा बहुत ही अजीम दिन है। आज हम मुसलमान लोग ईद उल अजहा की नमाज अदा करके कुर्बानी करते हैं। ये हजरत इब्राहिम अला नबी सलातो तस्लीम और हमारे नबी अकरम सल्लल्लाहु ताला अलैहि वसल्लम और दिगर अंबिया की इस प्यारी सुन्नत है। ये मुसलमानी ईद एक माली इबादत जो हम मुसलमान लोग पेश करते हैं अल्लाह की बारगाह में, जानवरों को ज़बह करके, कुर्बान करके अल्लाह तबारक व ताला की रज़ामंदी के लिए, अल्लाह को राजी करने के लिए, दुनिया और आखिरत की फलाह व बहबूद और कामयाबी के लिए यह अजीम कुर्बानी पेश करते हैं। ये हमारे नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, अगर तुम लोग खुश दिली के साथ कुर्बानी करोगे तो ये कुर्बानी तुम्हारे दुनिया में भी काम आएगी और आखिरत में भी काम आएगा और पुलसिरात पर ये सवारी। కృష్ణా జిల్లా గుడివాడలో మియాఖాన్ మసీద్ నందు బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. టీడీపీ మైనార్టీ నాయకులు సయ్యద్ జబీన్ మహమ్మద్ రఫీ, కరీముల్లా తదితరులు ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగ నిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. బక్రీద్ పండుగ సారాంశం, ఈ పండుగ సందర్భంగా కుర్బానీ ద్వారా పేదలకు ఆహార వితరణ ఇచ్చి హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో ప్రపంచంలోని ప్రతి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
నవీన్ ఈరోజు పవిత్రమైన ముస్లిమ్స్ పండగ బక్రీద్. బక్రీద్ అంటే ఒక పేద మధ్య తరగతి ధనవంతుడు వాళ్ళతో కలిసి చేసే పండగ బక్రీద్ పండగ. అలాగే గురువాడ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. అలాగే రాము గారికి, గురువాడ ఎమ్మెల్యే రాము గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు రాజేంద్ర గారికి, అలాగే ఎలవర్తి శ్రీనివాసరావు గారికి, చైర్మన్ గారు ఎలవర్తి శ్రీనివాసరావు గారికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ ఎంతో మంది దువా చేసి అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరులకు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ ఒకటి, బక్రీద్ పండుగ. ఇదే విధంగా ఈ రెండు ఫెస్టివల్స్ ముస్లింలకు అత్యంత ముఖ్యమైనవి. ఇప్పుడు బక్రీద్ పండుగ గురించి ఇవాళ బక్రీద్ ముస్లిం అందరూ బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు. బక్రీద్ అంటే రక్తం, ఒక జంతువును తీసుకొచ్చి దేవుడికి ఇచ్చి దాన్ని ఒక 20 కేజీల గొర్రెపోతు ఉందనుకోండి, అందులో 20 కేజీలు అయితే 20 కేజీల్లో 3 వాటాలు వేసి, ఒక వాటా బంధువులకి, ఒక వాటా ఇంట్లోకి, ఒక వాటా పేద ప్రజలకు పంచిపెట్టడం అనేది మా ఖురాన్లో ప్రచురించడం జరిగింది. అదే విధంగా బక్రీద్ పండుగ అంటే ముస్లింస్ అందరూ బాయి అని చెప్పి పండుగ జరుపుకుంటారు. ఇదే విధంగా ఈ పండుగ సందర్భంగా గురువాలో ఉన్న మసీదులు అందరూ, మసీదు కమిటీలు కానీ అన్ని మసీదులలో కానీ పొద్దున 6:30 కానించి నమాజులు చేసి ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈ బక్రీద్ ని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన గుడివాడ ఎమ్మెల్యే వెనుగల రాము గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రాజేంద్రరావు గారికి, అదేవిధంగా మా పెన్న వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా బాబ్జీ గారికి, ఎలవర్తి శ్రీనివాసరావు గారికి, వీళ్ళందరికీ మన ముస్లిం తరఫున बकरीद शुभाकांक्षलु तेलुपुतुन्नाम। मेरे मोहतरम बुजुर्गों दोस्तों, आज ईद उल अज़हा है, यानी इसे बकरीद कहते हैं और इसी दिन खुशी का दिन है और इसी दिन ईद मुबारक बोलने के लिए हम सब यहाँ पर जमा होकर माँ बहनों और भाइयों को, आप सबको, तमाम हजरत को आज बकरीद का मुबारक दिन, ईद उल अज़हा का मुबारक दिन पेश करते हैं। आप लोगों को आज मालूम है आज ईद उल अज़हा किस तरह ईद मनाया जाता है। एक बाप एक बेटे का सिलसिला है और इसी दिन के अंदर यानी बाप और बेटे को अल्लाह के बारगाह में जो अल्लाह का हुकूक के बारे में और बेटे को ज़ुबा करने के लिए तैयार हो गए और अल्लाह को बहुत बड़े राजी हो गए। अल्लाह ताला कहता है, ऐ मेरे इब्राहिम, ये अल्लाह का पैगाम है, ये अल्लाह का पैगाम है। और इसी दिन यानी इसी दिन के अल्लाह ताला हुकूक के अदा करने के लिए इब्राहिम अलैहिस्सलाम मोहब्बत को कुर्बान करने के लिए तैयार हो गए। जो बाप है और बेटे को कुर्बान कैसा करता है, लेकिन वो अल्लाह का राजी है, वो अल्लाह का इम्तिहान है। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.